రాజమండ్రి వియ్యల్పురం పార్కులో వృద్ధాప్య పింఛను పంపిణీ కార్యక్రమం జరిగింది. రాజమండ్రి వియ్యల్పురంలో పార్కులో వికాస్ సంస్థ వ్యవస్థాపకులు యార్లగడ్డ ప్రభాకర్ ఆధ్వర్యంలో వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి సబ్ రిజిస్ట్రార్ 1 ఆర్ రాంబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. పింఛన్ల పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరి సహకారంతో వికాస్ సంస్థ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. మదర్ తెరిసా సేవా సమితి వ్యవస్థాపకులు ఉందిత్తి సుబ్బారావు మాట్లాడుతూ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు స్థాపించిన ఎస్కేబిటి కళాశాలలో యార్లగడ్డ ప్రభాకర్ అధ్యాపకులుగా పనిచేస్తూ వృద్ధులకు సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, కొట్టేటి శ్రీనివాస్, దుళ్ళా రవి, చల్లా వెంకటేశ్వర్లు, సింగవరపు రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే కొంతమంది పెద్దలు కూడా వారితో సహకరించి ఈ కార్యక్రమంలో వారు కూడా భాగస్వామ్యం అవటం, మరి రాత్రి మన ఉందిత్తి సుబ్బారావు గారు మాస్టర్ గారు నాకు ఈ సొసైటీ గురించి చెప్పగానే నేను కూడా మరి ఇందులో కార్యక్రమంలో పాల్గొవాలని అనిపించింది. మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ చేస్తున్నటువంటి వారిలో నేను కూడా ఒక మెంబర్గా జాయిన్ అయ్యి ఇక్కడ నుంచి ఈ సొసైటీకి నాకంటే ఏదైనా ఉగాది పురస్కారాలు, సంక్రాంతి పురస్కారాలు, మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సేవా పురస్కారాలు అందించేటప్పుడు అన్నిటికి కూడా అర్హులైన వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ రావు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షించే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తమ దృష్టిలో పెట్టుకుని డాక్టర్ ప్రభాకర్ రావు గారు లాంటి వారిని ప్రోత్సహిస్తే, గౌరవించి ప్రభుత్వం తరఫున ప్రోత్సహిస్తే ఆయన మరిన్ని సేవలు చేయడానికి కూడా ఉత్సాహం